ఈ కువైట్ లో తుఫాన్ వచ్చి మమ్మల్ని గుల్ల చేసింది. వాన పడుతుందని ఏడ్చాలి అర్థం కావట్లే, వాన పడుతుందని నవ్వాలి అర్థం కావట్లే. దెబ్బకి స్కూల్లో సెలవులు ఇచ్చేశారు. కానీ మా మేడం చూడండి ఏం మెసేజ్ పెట్టింది. నా రూమ్మేట్ రేపు స్కూల్ లేదంట, మీ మేడం మెసేజ్ పెట్టలేదు అన్నాడు. ఒకవేళ మా మేడం మెసేజ్ పెట్టినా రేపు స్కూల్ లేదు నన్ను ఆఫీసులో వదులుదురా అని చెప్పి ఖచ్చితంగా పిలుస్తా అని చెప్పి నేను ఎలా గెస్ చేశాను సేమ్ టు సేమ్ అలానే గెస్ చేసింది. తర్వాత వదులుతుంది అనుకుంటే జేమ్యా లిస్ట్ ఇంత పొడుగు పంపించింది తీసుకురమ్మని చెప్పి. వాతావరణం దారుణంగా మారింది డూడ్. కువైట్ లో కొన్ని ఏరియాలో మాత్రం ఎక్కువ వాన పడింది, కానీ సౌదీలో మాత్రం ఒక ఏరియా మొత్తం కొట్టుకోమింది అనమాట కారులతో కూడా నీళ్ళలో. ఇక్కడ తుఫాన్లు కురిసినా రోడ్ల మీద నీళ్లు పోతా ఉన్నా, కార్లు కొట్టుకోమోతా ఉన్నా డ్యూటీ చెప్పినారంటే ఖచ్చితంగా చేయాల్సిందే. ఈ డ్యూటీలన్నీ పక్కన పెడితే వర్షం తగ్గిపోయిన తర్వాత ఇంక మళ్ళీ వర్షం పడదులే అని చెప్పేసి సందులు కార్లు మొత్తం అన్ని కడుక్కుంటారు అనమాట. నిన్నే నీట్ గా కారు గడిగా మళ్ళీ ఈ రోజు బుడద అయిపోయింది. వర్షం కూడా అయిపోయింది. ఇంక మళ్ళీ మండే నుంచి స్టార్ట్ అవుతుంది అంట వర్షం. సచ్చినట్టు ఈ రోజు మళ్ళీ కడగాలి. మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒకవేళ వర్షం పడితే తడవాలనిపిస్తుంది అండ్ పనులు తప్పించుకోని చెప్పేసి వర్షం పడితే బాగుంటది అనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం వర్షం పడకపోతేనే బాగుంటది అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సందులు మెట్లు అవి ఇవి ఇంక కడిగి సావాలి. ఎంత పనైనా చేసుకుంటాం కానీ వర్షం పడితే బలం ఉంటది కదా. సరే పని ఉంది అన్ని కడుక్కోవాలి. వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.